ప్రభుత్వం మా ఉద్యమకారులను గుర్తించి మా యొక్క సేవలను గుర్తించి తప్పకుండా మా డిమాండ్లను ఇచ్చేసి 679 జీవోను విడుదల చేయడం చాలా హర్షణీయం. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్తున్నాం, ధన్యవాదాలు. మరియు ఇప్పుడు కమిటీ వేసి కాలయాపన చేయకండి దయచేసి. ఇప్పటికే చాలామంది ఉద్యమకారులు చనిపోయినారు, విద్యార్థులు చనిపోయినారు. ఎన్నో రకాల సబ్బండ వర్ణాలు, ఎన్నో రకాల హస్తకష్టాలు వాడి ఉద్యమకారుడు అంటే శాసించిన వాడు కానీ యాచించేవాడిగా చూడకండి దయచేసి. మేము యాచకులం కాదు, సాధించుకున్న హక్కులను మీరు త్వరగా చేస్తారని మేము మనవి చేస్తాను, విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మేము సాధించి కొట్లాడుకునే దాన్ని ఇంకా కాలయాపన చేసి మా ఉద్యమకారుల మనోవేదనకు గురి కాకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సహజంగా మా దాంట్లో ఉద్యమకారులు ఉద్యమంకి ఎంతో ఉర్రూతలుగిచ్చి పనిచేసి ఇలా మన తెలంగాణ సాధించుకున్నాం. ఇలా ఉద్యమకారులు సాధిస్తేనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తేనే ఇలా మా రాష్ట్రం ఏర్పడ్డది. ఇంత కష్టపడి చేసిన వాళ్లకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు గుర్తించి ఈ ప్రభుత్వంలో మన శ్రీధర్ బాబు గారు మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం 250 గజాల జాగానికి చెప్పిండు. తర్వాత ప్రతి దాంట్లో జార్ఖండ్ లాగా మనకు కూడా తప్పకుండా ప్రతి దాంట్లో కోటా ఉన్నాయని అంటున్నారు. కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు మొట్టమొదటి పని చేయాల్సింది మా ఉద్యమకారులకి. కానీ 2.5 సంవత్సరాల నుంచి మళ్ళీ గదే పరిస్థితి అయింది. అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు గంగలు కలిపింది, ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు, ఇంకో 3 సంవత్సరాలు అయితే ఈ పరిస్థితి కూడా మళ్ళీ మాకు ఎప్పుడు ఇదే పరిస్థితి. ఇది కాకుండా దయచేసి మీరు ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి కమిటీ వేసిళ్ళు, కాలయాపన చేయకండి దయచేసి. చాలామంది ఉద్యమకారులు చచ్చిపోతున్నారు, వయసు మీద పడుతుంది, ఇండ్లు లేక, గూడు లేక, తిండి లేక, ఎన్నో రకాల నష్టకష్టాలు ఉన్నారు. కనుక ఇప్పటికైనా స్పందించి మా ఉద్యమాన్ని బలిదానాలు చేసుకునే పరిస్థితి. మొన్న కూడా మా మిత్రుడు పాపం మా మాదేపూరు మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ గారు చచ్చిపోవడం ఎంతో బాధాకరం. ఆ విషయము ఇవాళ ఉద్యమకారులకు ఎన్నో రకాల నష్టం. ఇంకా కూడా అటువంటి పరిస్థితి కాకుండా మాకు తప్పకుండా తక్షణమే మాకు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా పొన్నం ప్రభాకర్ గారు మా సహచర ఉద్యమకారుడు, తప్పకుండా తనకు అన్నీ తెలుసు కనుక మీరు కేశవరావు గారు, పెద్దలు కేశవరావు గారిని తొందరగా టైము వేరే మీకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఉన్నా కూడా ఆ ఉన్న పనుల్లో ఫస్ట్ పని మా ఉద్యమకారులు పెట్టుకొని మీరు పనిచేస్తారని విజ్ఞప్తి చేస్తూ, తొలి దశ మరియు మలి దశ ఉద్యమంలో చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమంలో అమరులయ్యారు, శారీరక వైకల్యం పొందిర్రు, వాళ్ళ జీవిత కాలం కూడా తెలంగాణ కొరకే కేటాయించారు. అనేక రూపాలలో, అనేక రకాలుగా, అనేక వర్గాల ప్రజలు, ఉద్యమకారులు తెలంగాణ కొరకు కొట్లాడిరు. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత ఏదైతే తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది, ప్రజలు వెనుకబడి ఉందనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారులు పెద్ద మనసు చేసుకొని మొదట ప్రజలు, ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశంతో ఒక 2-3 సంవత్సరాలు ఓపిక పట్టడం జరిగింది. తర్వాత గత 9 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని అనేక రూపాలలో ఉద్యమం చేయడం, అప్పటి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఒకవేళ మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా ప్రభుత్వం వస్తే తెలంగాణ ఉద్యమకారులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, జార్ఖండ్ తరహాలో నెల పెన్షన్ ఇస్తాం, ప్రతి ఉద్యమకారునికి ఒక 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, ఆ స్థలంలో నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు నగదు ఇందిరమ్మ ఇల్లు పేరు మీద ఇస్తాం, అలాగే వైద్య, విద్య, అనేక రంగాలలో మీకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో మేనిఫెస్టోలో పొందుపరచడం కూడా జరిగింది. ఆ పొందుపరిచిన క్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత అసెంబ్లీ ఎన్నికల్లో చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి
అనుకూలంగా వ్యవహరించడం కూడా జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం ఏర్పడ్డది. గత 2.5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. ఈ క్రమంలో ఈ ప్రభుత్వాన్ని కూడా అనేక రూపాలలో అడగడం జరిగింది. స్పందించకపోవడం వల్ల హైకోర్టులో కేసేసారు. కేసు అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే 2 నెలల లోపల వీళ్ళకు ఇచ్చిన హామీలు ఇవ్వండి, లేదంటే కారణం ఏందో చెప్పండి అని అంటే అప్పుడు ఆ 2 నెలల లోపల కేకే ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసారు. మొన్న 15వ తారీఖు రోజు ఆ కమిటీకి అధికారాలు కల్పిస్తూ జీవో నెంబర్ 679 తీసుకొచ్చి ప్రభుత్వంలో అన్ని పరిపాలనా విభాగాలు సహకరించాలి. ఈ కమిటీ పిలిచినా మీరు పోవాలి. ఈ కమిటీ మీ దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి. వాళ్ళకి కార్డులు ఇవ్వడానికి ఒక నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం అని జీవో ఇచ్చారు. ఈ జీవో ఇవ్వడం, కమిటీ వేయడం తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ కమిటీలు పేరు మీద కాలయాపన చేసి మళ్ళీ ఎలక్షన్లు దగ్గర రావడం, అనేక రకాలుగా కాలయాపన చేసి కూడా దాటవేసే ధోరణి ఉండకూడదని ఈ కమిటీ అతి తొందరలో 1-2 నెలల్లో నివేదిక ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్నటువంటి అన్ని పథకాలు ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోకు అనుగుణంగా ఈరోజు ఉద్యమకారులను ఏ రకంగా గుర్తించాలి, ఉద్యమకారులను ఏ రకంగా ఆదుకోవాలని ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీని వేసి జీవో నంబర్ 679ని తీసుకురావడం జరిగింది. ఏదైతే కమిటీని వేసిందో ఆ కమిటీ వెంటనే పనిలోకి దిగి ఉద్యమకారులను గుర్తించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఉద్యమకారులందరూ ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. కమిటీ వేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే తప్పకుండా ఉద్యమకారులను ఆదుకోవాలంటే కమిటీ పనిని ప్రారంభించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రానున్న రోజులలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు పెన్షను, ఐడి కార్డు, మరి వైద్యంలో మరి మినహాయింపు, అదేవిధంగా విద్య ఉద్యోగాలలో కూడా మరి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించి ఆ విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఈ కమిటీ వేసి జీవోను తీసుకొచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.